అమెరికా, చైనా మధ్య ఉన్న ట్రేడ్ ఉద్రిక్తతల వలన బంగారం, వెండి ధరలపై ఏ విధంగా ప్రభావం పడుతుందనే దానిపైనే ఈ వీడియో అండి. ఈ వీడియోని చివరి వరకు చూడగలరని నా యొక్క మనవి. అలాగే అవధాష్ కుమార్ సింగ్, ఈయనే 32 సంవత్సరాల ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈయన యుఎస్ వర్సెస్ చైనా పైన ఎలా ఉందనే వాళ్ళ యొక్క వార్ ట్రేడ్ ఎలా ఉందనే దానిపైన చెప్తున్నాడండి. అమెరికా బంగారం మరియు వెండి ధరలు, ఈ యొక్క లోహాల యొక్క ధరలు ఎందుకు పడిపోవాలని కోరుకుంటుంది. అది అలా ఎందుకంటే అమెరికా యొక్క పెద్ద ఆర్థిక ప్రత్యర్థి చైనా ప్రపంచ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి బయటకు వచ్చి లోహాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు చైనా వెళ్ళాలని కోరుకుంటుంది. ఎందుకంటే లోహాల మీద చైనాకు ఆధిపత్యం అంటే మోనోపలి ఉంది. ప్రపంచంలో 70% బంగారం, వెండి మరియు రాగి చైనా ప్రాసెస్ చేస్తుంది. అలాగే రేర్ ఎర్త్ లోహాల ప్రాసెసింగ్లో 90% చైనాకే ఉంది. ఇందులో అమెరికాకు సమస్య ఏమిటంటే అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి ఆధారం ఏమిటంటే అమెరికా బాండ్లు, అమెరికా స్టాక్ మార్కెట్, అమెరికా డాలర్ యొక్క ప్రపంచవ్యాప్త వినియోగం. పెద్ద సంస్థలు లేదా దేశాల సెంట్రల్ బ్యాంకుల డబ్బులు బంగారం మరియు వెండిలోనే నిలిచిపోతే అది అమెరికాపై ప్రభావం చూపుతుంది. వారి బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. వారి స్టాక్ మార్కెట్ నుండి డబ్బులు బయటకు వెళ్ళిపోతాయి. డాలర్ ఆధిపత్యం బలహీనపడుతుంది. అందుకే అమెరికా లోహాల ధరలు పడిపోవాలని కోరుకుంటుంది. దానికోసం అమెరికా పరీక్షించబడిన ఆయుధమైన మార్జిన్ హైక్ని ఉపయోగిస్తుంది. మార్జిన్ పెంచితే చాలామంది ట్రేడ్లో పాల్గొనరు. దానివల్ల బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. ఇంతకుముందు కూడా అమెరికా 1980 మరియు 2011లో కూడా మార్జిన్ పెంచి వెండి ధరలను కావాలని తగ్గించింది. అలాగే డిసెంబర్ 29లో చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్ మనీ అవసరాన్ని 25% వరకు పెంచింది. డిసెంబర్ 31లో మళ్ళీ మార్జిన్ మనీ పెంచబడింది. డిసెంబర్ 29న వెండి ధరలు ఒక గంటలో 12 నుండి 15% పడిపోయాయి. రీసెంట్గా జరిగింది, మనకు తెలుసు. అలాగే లోహాల ధరలు పూర్తిగా పడిపోవడం వరకు సిఎంఈ చికాగో మార్కెట్ ఎక్స్చేంజ్ ఈ చర్యలు కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే చైనా లోహాలపై నియంత్రణతో డాలర్ ఆధిపత్యానికి సవాల్ చేయాలని చూస్తుంది. అదే సమయంలో అమెరికా అది జరగకుండా ప్రయత్నిస్తుంది. తర్వాత మీరు బంగారం మరియు వెండి ధరల చార్ట్ చూసినప్పుడు ఇందులో అమెరికా చైనా ఆర్థిక యుద్ధం కూడా కనిపిస్తుంది. మార్నింగ్ బంగారం వెండి ధరలపైన హెచ్చుతగ్గులు ఉన్నాయంటే అది చైనా ప్రభావం అండి. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మన యొక్క ప్రభావం ఉంటుంది, భారతదేశం యొక్క ప్రభావము. రాత్రి 6:30, 7:30 తర్వాత ఏదైనా హెచ్చుతగ్గులు బంగారు ధరలపైన ఉన్నాయంటే అమెరికా యొక్క మార్కెట్ ప్రభావం అని అనుకోవాలండి. మన ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చాలామంది చేసుకోవట్లేదు, చేసుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.